ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభుదినము వచ్చినని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించిన గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభువు చెప్పే విధానం ఏంటంటే, ఆ కాలం గూర్చు ఆ సమయం గూర్చు మీకు రాయనక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ సమస్తము రాయబడి ఉన్న దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుందంటే, దొంగ ఎలా వస్తాడు, దొంగ మన ఇంటికి వచ్చినప్పుడు చెప్పి వస్తారండి, రారు కదా. అలాగే ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభువు కూడా మరి ఆయన రాకట నేడో రేపో తెలియదు కనుక, ఆయన ఏ క్షణం మరి ఏ మధ్యరాత్రులు రాగలుగుతారో మనకు తెలియదు కనుక మనం మెలకువగలిగి ఉన్నట్లయితే మనం ఎదుర్కొనగలం. మరి అక్కడ చూసినట్లయితే 10 మంది కన్యకులు, 5 సిద్ధపడి ఉన్నారు, 5 నిద్రించి ఉన్నారు. ఇంతలోగా వాళ్ళ డ్యూటీలు ఆరిపోతున్నాయి. 5 బుద్ధి లేని వారు ఏం చేశారంటే నూనె తక్కువ తెచ్చుకున్నారు. బుద్ధిగల కన్యకులు ఏం చేశారంటే వాళ్ళ సిద్ధుల నూనె ఎక్స్ట్రా పట్టుకున్నారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వాళ్ళ డ్యూటీలు ఆరిపోతున్నాయి. వీళ్ళకి కేక వినపడ్డది, ఇగో పెండ్లి కుమారుడు రాబోతున్నాడు అని చెప్పి. వీళ్ళందరూ మేల్కొనేసరికి వీళ్ళ డ్యూటీలు ఆరిపోతున్నాయి. బుద్ధి లేనివారు అంటే వాళ్ళ సిద్ధపాటు లేదు. వాళ్ళు ఏం చేశారంటే దేవుడు వచ్చేస్తాడు, పర్వాలేదు, మేము ఎదుర్కొనగలము అనుకున్నారు. కానీ యేసుప్రభువు రాకట ఆలస్యమైంది. ఈలోగా పెండ్లి కుమారుడు రాణి వచ్చినప్పటికీ సిద్ధపడిన 5 కన్యకులు మాత్రమే పరలోక రాజ్యం చేరుకున్నట్లు చూస్తాను. 5 విడవబడి ఉన్నారు. వాళ్ళ సిద్ధుల నూనె ఆరిపోయింది. వీళ్ళు ఏం చేశారు, బుద్ధిగల వారి దగ్గరికి వచ్చి మాకు కొంత నూనె ఇవ్వండి అన్నప్పుడు, మీకును మాకును ఈ నూనె సరిపోదు అన్నప్పుడు ఇక్కడ చూసినట్లయితే అలాగే దేవుని యొక్క రాకడ మనం కూడా ఎత్తబడి ఉండాలి. దొంగ ఎలా వస్తాడో మనకు తెలియదు కనుక, ఊహించలేము కనుక మనం కూడా బుద్ధి కలిగి నెలకొన్నట్లయితే దేవుని యొక్క రాకటకు మనం ఎదుర్కోగలమని ఈ చిన్న మాట దేవుడు దీవించుగాక. ఆమేన్.